ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26, 27 వచనాలు. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియకుడి. ప్రభు ఈ వాక్యము మన కొరకే ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయం ఈ వాక్య భాగం కొరకై మీ వైపు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దీనిలో ఉన్నటువంటి సత్యాన్ని మాకు తెలియపరిచి మా అంతరంగంలో దానిని అన్వయించుకొని జీవించగలుగుటకు కావలసిన కృపను దయచేయమని మీ వైపు చూస్తూ ఆత్మ యొక్క నడిపింపుని కోరుతూ మీ దగ్గరికి వస్తున్నాం. ఆ ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనము అంతకు మునుపు చూచినటువంటి భాగాల్లో మాదిరిగా మనము మన చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారమై నవీన స్వభావాన్ని ధరించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పోరిట దేవుని పోలికగా సృష్టించబడినట్లయితే యథార్థమైన భక్తి, నీతి కలిగి ఈ లోకంలో జీవించాలనేటువంటిది దేవుడు మనందరినీ కూడా కోరుతున్నాడు. ఆ క్రమంలో మనము అంత మాత్రమే కాకుండా మనందరం కూడా ఒకరికొకరము సంబంధించిన వారంగా దేవుని యొక్క ఆలయంగాను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరంగాను ఆత్మచేత కట్టబడుతున్నాం కనుక దానికి సంబంధించినటువంటి ప్రవర్తన నియమావళి కూడా మన అందరిలో కూడా అంతర్భాగమై ఉండాలి. దానిలో మొదటగా మనము అబద్ధము మాని సత్యమే పలుకోవాలని అనేటువంటిది మనం చూసినాం. తర్వాత రెండో భాగంగా ఇక్కడ మనం చూసినప్పుడు కోపపడుడు కానీ పాపం చేయకుడి. తర్వాత సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అనేది మనం ఇక్కడ చూస్తున్నటువంటి అంశం. కనుక మనందరిలో కూడా ఏదైతే మనం కోరుతున్నామో అది జరగనప్పుడు మన అందరిలో మన యొక్క ఆవేశపూరితమైన మన హృదయం యొక్క తలంపులు మనలను కోపం యొక్క స్థితిలోనికి తీసుకొచ్చేదిగా ఉంటుంది. అది మనకి నష్టాన్ని కలుగజేసేదిగా ఉంటుంది. నీతితో కూడినటువంటిది లేక ఇతరులను సరైన నీతి మార్గంలో నడిపించగలగటానికి మంచి మనసుతో కోపపడటం అనేటువంటిది అది వేరైన విషయం. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది కోపపడుడు కానీ పాపము చేయకుడి. అంటే మనలో ఆ కోపము ద్వారా పాపము చేసేటువంటి తత్వంలోనికి కనుక వెళుతున్నట్లయితే అది చేయొద్దు అని చెప్తున్నాడు. అలా కనుక చేసినట్లయితే అపవాదికి మనం చోటిచ్చే వారంగా చేయబడతాం. ఈ మనందరికీ కూడా ఎంతో నష్టాన్ని, తర్వాత అతని నడిపింపు యొక్క ఆధీనం కిందకి మనం రాగలిగేటువంటి అవకాశం ఉంటుంది. దాని విషయంలో జాగ్రత్త పడాలనేటువంటిది ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం. మనలో మన హృదయంలో ఉన్నటువంటి అనేక కారణాల చేత మనము ఈ కోపం అనేటువంటి స్థితిలోనికి తీసుకొని రాబడేటువంటి అవకాశం ఉంది. కొన్ని ఉదాహరణలు కనుక మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే అది మనకు అర్థం కాగలదు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో నీకు కోపం ఎలా? ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అని రాయబడింది. దానికి సందర్భం ఏమిటంటే, కయ్యూను తన పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకొచ్చున్నాడు. ఆ దేవుడైన యెహోవా కయ్యూని యొక్క కయ్యూనును కూడా లక్ష్య పెట్టలేదు. ఎందుచేతనంటే ఈ అర్పణ అనేటువంటిది రక్త ప్రోక్షణ లేకుండా దేవుని ఎదుట మనం అంగీకరించబడము. అది వారి తల్లిదండ్రులైనటువంటి ఆదాము, హవ్వలు వారికి నేర్పినటువంటిది. అందుచేతనే హేబేలు తన మందలో క్రొవ్విన వాటిని తీసుకుని వచ్చున్నాడు, తొలిచూలను పుట్టినవి. అంటే దేవునికి ఇష్టకరమైనటువంటిది, అతి ప్రాధాన్యతను అనుగ్రహించేటువంటిది. తర్వాత ఆయన ఏ బలిని అంగీకరిస్తాడో దానిని తెలుసుకొని ఆ విధంగా నడుస్తూ ఆ అర్పణను తీసుకొచ్చిన వాడిగా హేబేలు ఉన్నాడు. కయ్యను ఆ విధంగా లేడు. కయ్యను తన పంటలో కొంత పండించిన దాన్ని తీసుకుని వచ్చున్నాడు. ఏదైతే శపించబడినటువంటి భూమిలో నుంచి తీసుకుని రాబడినది, తర్వాత రక్త ప్రోక్షణ లేకుండా దేవుని ఎదుట కనబడటానికి చేసినటువంటి ప్రయత్నం, రెండు కూడా
అతని యొక్క అంతరంగం దేవుని ఎదుట సరిగా లేదు అనేటువంటి దాన్ని సూచిస్తుంది. ఎందుచేతనంటే మనలో ఉన్నటువంటి పాప స్వభావం మరి లేక పాపం చేసినటువంటి వాటి విషయంలో పశ్చాత్తాపడి దానికి బలిగా అర్పించబడినప్పుడు మాత్రమే మనం దేవుని సంధిలో నిలబడగలగటానికి కావలసినటువంటి మరి స్టాండింగ్ లేక అటువంటిది మనకి అర్హత దొరుకుతుంది. అది లేకుండా కయ్యూను దేవుని ఎదుట అర్పణను తీసుకుని వచ్చినాడు. అందుచేత మరి దేవుడు ఆ అర్పణను యెహోవా దేవుడు ఆ అర్పణను లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టనప్పుడు అతనికి కోపం వచ్చింది. కయ్యూనుతో నీకు కోపమేలా, తన ముఖము చిన్నపుచ్చుకున్నాడు. కోపం కలిగినవాడుగా తన ముఖంలో ఆ ముఖ కవళికల ద్వారా అతనికి కోపం వచ్చినట్లుగా దేవుడు గమనించి నీకు కోపమేలా అని అడిగి ఉన్నాడు. ముఖము చిన్నపుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచుండును. కనుక ఇతడు సత్క్రియ చేయకుండా, అంటే ఆ బలిని అర్పించినటువంటి విధానం సత్క్రియ కాదు, అంటే దేవునికి అంగీకారయోగ్యం కాదు. ఆ అంగీకారయోగ్యం కాని విషయాన్ని దేవుడు అతనికి తెలియపరిచినప్పుడు అతనికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు తన ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు. ఆ చిన్నపుచ్చుకున్నప్పుడు దేవుడు మరలా కరుణ కలిగిన వాడై అతన్ని దర్శించి అతనితో మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు కోపగించుకున్నావు? నువ్వు సత్క్రియ చేసినట్లయితే నీ తల నువ్వు ఎత్తుకొనగలిగేవాడు, అంటే నీకు కోపం ఉండేది కాదు, నాతో సఖ్యతగా ఉండగలిగి సంబంధంలో ఉండగలిగి ఉండేవాడివి అని చెప్తున్నాడు. కనుక మనిషి తను చేయవలసినటువంటి కార్యాన్ని చేయక ఎవరైనా నువ్వు చేయలేదు అని చెప్పినప్పుడు అతనిలో కోపం వచ్చేటువంటి గుణాన్ని మొట్టమొదటిసారిగా దేవుని వాక్యము ఇక్కడ మరి లో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. కనుక మన అంతరంగంలో దేవునికి అయిష్టకరమైనది, నీతి కార్యమైనటువంటిది, అది హేబేలు అర్పించినటువంటి బలి అర్పణ నీతి అర్పణ అనేటువంటిది మనం హెబ్రీ పత్రికలో చూస్తాం. చూడండి ఒకసారి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించును. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందిను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీతిమంతుడిగా ఆ బలి అర్పించినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుడు ఏది కోరుతున్నాడో అది జరిగించిన వాడు అని అర్థం. అలా కాకుండా కయ్యూను అలా చేయనప్పుడు అతనికి దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి కోపం కలిగింది. ఈ కోపము మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చదువుతున్నట్లుగా కోపపడేటువంటి అవకాశం ఎప్పుడు ఉన్నది అంటే దేవుని యొక్క ఉద్దేశానికి మనం వ్యతిరేకంగా నడిచినప్పుడు, అది సత్క్రియ కానప్పుడు, మనలో ఎవరైనా దాని విషయంలో చెప్పినప్పుడు మనకి కోపం వచ్చేదిగా ఉంది. అది దేవునికి అయిష్టకరమైనటువంటి మనలో జరుగుతున్నటువంటి అంతరంగ స్వభావాన్ని బట్టి జరుగుతున్నటువంటి కార్యం. తర్వాత ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే కీర్తనలు 4వ అధ్యాయం 4వ వచనం. భయం నొంది పాపం చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనడి, మాకు మేలు చూపు వాడేవాడని పలుకువారు అనేకులు. ఇది దావీదు తన కుమారుడైన అబ్షాలోము చేత తరమబడుతున్నటువంటి సందర్భంలో రాయబడినటువంటి కీర్తన. ఇది 3వ కీర్తన 4వ కీర్తన 2 కలిపి. ఆ సందర్భంలో అతనితో పాటుగా ఉన్నటువంటి అతని సేనాధిపతులైన వారితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అది చూడండి, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలు. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడు అభిషై అను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. దావీదు నేను మీతో కూడా బయలుదేరనని జనులతో చెప్పగా జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగం మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్యపెట్టరు, మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవలనని అతనితో చెప్పిరి. అందుకు రాజు మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మపు ప్రక్కకు నిలిచి ఉండగా జనులందరూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరిరి. అప్పుడు రాజు యోవాబును అభిషైని ఇత్తయిని పిలిచి
నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమును దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ అతను సేనాధిపతులైనటువంటి యోవాబు, అబీషై, ఇత్తాయ్ వారికి జనులందరూ చూచుచుండగా దావీదు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, మీరు పాపం చేయొద్దు, అంటే అబ్షాలోమును చంపవద్దు, మీరు భయం నొంది పాపం చేయకూడదు. అంటే ఇంగ్లీష్లో అయితే బీ యాంగ్రీ అండ్ సిన్ నాట్ అని రాసింది. అంటే మీరు కోపపడుడు కానీ పాపం చేయవద్దు. అంటే ఈ కోపం అబ్షాలోము ఇక్కడ తప్పు చేశాడు. దానిని బట్టి వారిలో కోపం వచ్చుట అనేటువంటిది అర్థవంతంగా కనబడుతుంది. కానీ అతనిని కనుక చంపినట్లయితే అది పాపంలోనికి వెళ్ళిపోతుంది. అందుచేత ఇప్పుడు మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మళ్ళీ ఇంకోసారి చూద్దాం, చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, కోపపడుడు కానీ పాపం చేయకుడి. ఇక్కడ అదే మాట ఈ కీర్తన 4వ అధ్యాయంలో కూడా రాయబడింది. అంటే ఈ దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము చేత తరమబడుతున్నటువంటి సందర్భంలో అబ్షాలోం చేసినటువంటి తప్పును బట్టి, పాపాన్ని బట్టి అతనిలో కోపం రగిలేటువంటి అవకాశం ఉంది. కానీ దానిని గనక రగలనిస్తే అతడు పాపం చేసేటువంటి అవకాశం మెండుగా ఉంది. అందుచేత దానిని అతని హృదయంలో జరుగుతున్నటువంటి ప్రక్రియను ఏదైతే దావీదు గుర్తించగలిగిన దేవుని జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడో అది గుర్తెరిగిన వాడే తన సేనాధిపతులైనటువంటి యోవాబు, అబీషై, ఇత్తయిలకు కూడా అదే విధాన్ని హెచ్చరిస్తున్నాడు. అలా చెప్పి మరి దేవుని యందు విశ్వసించి నీతియుక్తమైన బలులు అర్పించండి. అంటే ఇక్కడ ఏది దేవుని దృష్టిలో సరైనదో అది చేయండి. అంటే శత్రువును కూడా ప్రేమించుట అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుని యొక్క ప్రవర్తన, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క గుణం అది. అలా గనక మనం చేయగలిగితే అప్పుడు మనం పాపం చేయకుండా ఉండే అవకాశం ఉంది. దానికి ముందు ఈ కోపం అనేటువంటిది రగిలి ఆ పాపం చేసేటువంటి విధంగా మనం ఈడ్చబడతాం. అది మీరు చేయొద్దు అనేటువంటిది దావీదు యొక్క హితబోధ ఆ సేనాధిపతులందరికీ కూడా. తర్వాత మళ్ళా చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో 6వ వచనం, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచుండును. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కోపపడుడు కానీ పాపం చేయకుడి. అంటే ఎవరైనా అసత్యంగానూ అవినీతిగాను గనక ప్రవర్తిస్తున్నట్లయితే కోపపడవచ్చు. కానీ ఆ కోపం గనక మనసులో ఉంచుకొని అది రోజంతటిలో గనక రగిలేదుగా గనక మనం దానికి గనక అవకాశం ఇచ్చినట్లయితే పాపం చేసేటువంటి దానికి దారి తీస్తుంది, పాప క్రియకు. అది ఎలా అనేటువంటిది ఇక్కడ మనం ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తాం. సత్క్రియ చేయని ఎడల అంటే నువ్వు మొదట సరైన విధంగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించకపోతే నీవు ఈ అపవాదికి చోటిచ్చేవాడుగా చేయబడతావు. నువ్వు సత్క్రియ కనుక చేసినట్లయితే నీ ముఖాన్ని నువ్వు ఎత్తుకొనగలవు, అప్పుడు పాపం నీ ఎదుట పొంచి ఉండదు. ఇక్కడ చెప్పబడింది, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండను. కనుక నువ్వు కోపం స్థితిలో కనుక ఉన్నట్లయితే నువ్వు సత్క్రియ చేయలేదు కనుక నువ్వు ముఖం చిన్నపుచ్చుకున్నావు, నువ్వు కోపపడుతున్నావు. ఆ కోపం యొక్క దశలో పాపము నీ వాకిట నిలిచి ఉంటుంది. అది దానికి నీ ఎడల దానికి వాంఛ కలుగును. అంటే పాపము నిన్ను ఏలాలనేటువంటి ఆశ, వాంఛ కలిగి ఉంటుంది. అది నిన్ను ఆవరించి తర్వాత నిన్ను లోపరుచుకొని దాని యొక్క స్థానంలోనికి నిన్ను తీసుకుని వచ్చి నీవు పాపం చేసేటట్లుగా చేస్తుంది. ఆ విధంగా ఈ కయ్యోని యొక్క జీవితంలో అతడు ఆ పాపము చేత జయించబడిన వాడై, పాపము యొక్క వశములోనికి వచ్చిన వాడై అతడు తన సహోదరుడైనటువంటి హేబేలును చంపివేసినాడు. కోపపడుడు కానీ పాపము చేయకుడు అంటే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అలా గనక నిల్చున్నట్లయితే మనిషి కోపాన్ని తన హృదయంలో ఉంచుకొని ఆ కోప యొక్క స్థితిలో దానిని గూడు కట్టించి దాని ద్వారా ఆవరించబడిన వాడే, వశపరచబడిన వాడే పాపం చేసేటువంటి స్థితిలోనికి ముందుకు వెళ్తాడు. అది హేబేలు చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ చూడండి, కీర్తన 4వ అధ్యాయంలో కూడా దావీదు హెచ్చరించాడు,
మీరు భయపడి పాపం చేయకండి. అంటే అబ్షాలోము పాపం చేస్తున్నాడు కనుక మీరు కూడా అదే స్థితిలోనికి వెళ్ళి పాపం చేసినట్లయితే, అంటే అబ్షాలోమును గనక చంపితే మీరు మీరు కూడా శిక్ష పొందవలసి వస్తుంది. కనుక మీరు ఆ విధంగా చేయొద్దు. అలా కాకుండా నీతియుక్తమైన బలులు అర్పించండి. అంటే అబ్షాలోము చేసిన దానికి వ్యతిరేకంగా మీరు చేయండి. అది దావీదు వాళ్ళకి హెచ్చరించాడు, మీరు అబ్షాలోముని మీరు చంపవద్దని. అందరూ ఎదుట వాళ్ళ ముగ్గురికి చెప్పాడు. కానీ యోవాబు దానిని లక్ష్యపెట్టలేదు, అతన్ని చంపివేశాడు. అంటే అతనిలో రాజు మీద ఈ విధంగా వ్యతిరేకంగా లేచి ఉన్నాడు. తర్వాత అంతకు మునుపు ఆ యోవాబు యొక్క ఆ పంట అంతటిని కూడా అబ్షాలోము కాల్చివేశాడు. అది కూడా అతడు హృదయంలో ఉంచుకున్నాడు. అంటే ఈ కోపాన్ని ఒక రోజు కంటే ఎక్కువగానే యోవాబు తన జీవితంలో, తన మనసులో, హృదయంలో ఉంచుకున్నాడు. అది గూడు కట్టి బలపరచబడి తర్వాత అవకాశం వచ్చినప్పుడు అతడిని చంపగలిగేటట్లుగా యోవాబుని పాపము వశపరుచుకుంది. ఆ విధంగా అతడు పాపం చేసిన వాడుగా చేయబడ్డాడు. తర్వాత అతడు ఏ విధంగా చనిపోయాడు అనేటువంటిది మనము మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం. సో ఇక్కడ ఆ విధంగా ఈ కోపము యొక్క దశలో నుంచి ఒక మనిషి ఏ విధంగా దాని యొక్క దాని యొక్క వశంలోనికి రాగలడు అనేటువంటిది ఆదికాండం 4వ అధ్యాయంలోను, తర్వాత కీర్తనల్లో కూడా మనం దాని గురించిన వివరణ చూస్తాం. కనుక ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ విధంగా మనం కోపపడినట్లయితే అది నీతిగా ఎవరినైనా ప్రవర్తించడానికి మనం చెప్పగలిగినటువంటిది కృపాసహితంగా చెప్పగలగటం అనేటువంటిది వేరు. తర్వాత కోపపడి చెప్పడం అనేటువంటిది, ఆ కోపం మనలో నిలిచి ఉండటం అనేటువంటిది వేరు. అలా గనక నిలిచి ఉన్నట్లయితే ఆ పాపము మన మీద పొంచి ఉంటుంది. అలా గనక మనం ఆ పాపం చేయకుండా ఉన్నట్లయితే, కోపం నిలిచి ఉండకపోయినట్లయితే, చూడండి ఆదికాండం 4వ అధ్యాయంలో మరలా నీ ఎడల దానికి వాంఛ కలుగును. అంటే పాపం చేసి దానిలో గనక నిలిచున్నట్లయితే, కోపంలో గనక నిలిచున్నట్లయితే పాపానికి నీ మీద వాంఛ కలుగుతుంది. నువ్వు గనక సత్క్రియ చేసినట్లయితే నీవు దానిని ఏలుదు. అప్పుడు ఆ పాపము మీద నువ్వు ఏలుతావు, లేక పాపం నిన్ను ఏలకుండా. అంటే కోపములో సాయంకాలం వరకు, అంటే అది నీలో బలంగా పనిచేసేటువంటి సమయం వరకు గనక నువ్వు దానికి అవకాశం ఇచ్చినట్లయితే నీవు దానిని ఏలవు, అంటే అది నిన్ను ఏలుతుంది. కనుక నువ్వు దాన్ని వెంటనే తీసివేసినట్లయితే నీవు దానిని ఏలుతావు, అంటే పాపము చేయకుండా ఉండేటువంటి స్థితిలో, లేక సత్క్రియ చేసేటువంటి స్థితిలోనికి నువ్వు రాగలుగుతావు. ఆ విషయాన్ని మరి ప్రభు హెచ్చరిస్తున్నాడు. మనలో దేనిని బట్టి వేరే వారి మీద మనం కోపపడుతున్నామనేటువంటిది మన అంతరంగంలో ఆత్మ మనకు వెలుగును అనుగ్రహించి కొలది మనం చూడగలుగుతాం. మనలో సరైన విధంగా సత్క్రియ చేయకపోవటం ద్వారా మనం కోపపుచ్చుకొని, లేక దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా సరైన విధంగా నడవలేని కారణం చేత మనకు కలిగినటువంటి నష్టాన్ని బట్టి, మనుషులు మనకు కలుగజేసినటువంటి నష్టాన్ని బట్టి మనము వారి మీద కోపపడేటువంటిది, లేక కోపాన్ని పెంచుకుంటూ ఉన్నటువంటిది కనుక ఉన్నట్లయితే పాపము మనను ఏలేదుగా చేయబడుతుంది. ఇక్కడ కయీను విషయంలో కానీ యోవాబు విషయంలో కానీ అదే జరిగింది. అతడు వారి హృదయాలలో దానిని ఉంచుకునడం చేత, దాన్ని గూడు కట్టించడం ద్వారా పాపము వారిని ఏలేటువంటి స్థితిలోనికి వారు తెచ్చుకున్నారు. అది విశ్వాసులైన మనందరికీ కూడా వర్తించేటువంటి నియమంగా ఉంది. కనుక మనం చేసినటువంటి తప్పులను బట్టి దేవుడు మనల్ని గద్దించినప్పుడు, లేక మనుషుల ద్వారా మాట్లాడినప్పుడు వారిని గనక వారి మీద గనక కోపాన్ని పెంచుకుంటే మనము పాపం చేసేటువంటి స్థితిలోనికి దిగజారే అవకాశం ఉంది. రెండవదిగా, మరి ఏదైతే మనకు జరిగిన నష్టాన్ని బట్టి మనము మనుషుల మీద గనక కోపాన్ని పెంచుకుంటే ఆ కోపము మనం పాపం చేసేటువంటి స్థితికి మనల్ని దిగజారుస్తుంది. ఈ రెండు విషయాలు కూడా మనం గుర్తుంచుకొని మరి పాపము చేసేటువంటి స్థాయిలోనికి మన కోపాన్ని మనం ఉంచుకోవద్దు అనేటువంటిది హెచ్చరిక. ఈ పాపము అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు అపవాదికి చోటు ఇవ్వకుడి. కనుక అటువంటి స్థితిలో కనుక మనం నిలబడినట్లయితే ఈ అపవాది మన వాకిట పొంచి ఉంటాడు. పొంచి ఉండి అతడు మనని ఏలి, అతనికి మన ఎడల వాంఛ కలుగుతుంది. అంటే అతడు మనల్ని పట్టుకుంటాడు. మనలో ఉన్నటువంటి మన యొక్క హృదయం యొక్క తలంపులు, తర్వాత మనసు యొక్క ఆలోచనలు, వాటన్నిటినీ కూడా తన యొక్క మరి ఇష్ట ప్రకారంగా నడిపించేటువంటి ధోరణిలోనికి మనల్ని నడిపిస్తాడు. ఆ విధంగానే మరి కయ్యోను తన సహోదరుడైనటువంటి హేబేలును చంపివేస్తున్నాడు. ఆ విధంగానే యోవాబు
రాజు యొక్క మాటను కూడా ధిక్కరించి అతడు మరి తన మనసులో అబ్షాలోము విషయంలో కలిగినటువంటి తత్వాన్ని బట్టి అతన్ని చంపివేశాడు. ఆ విధంగా మనలో ఏదైతే దేవుని యొక్క మరి మార్గాన్నించి మనము సత్క్రియ చేయకుండా ఉన్నట్లయితే మనలను అపవాది మనల్ని వశపరుచుకుని దానికి మన ఎడల వాంఛ కలిగి అది మనల్ని నడిపిస్తాడు. అటువంటిది మనం జాగ్రత్తగా గమనించాలనేది. అపవాదికి చోటు ఒకటి అంటే అతడు ఎప్పుడు కూడా విశ్వాసులమైన మనందరము యథార్థమైన భక్తి నీతి యొక్క ప్రవర్తనలో జీవించడానికి చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఎక్కడైనా మనం తప్పిపోతామే అని చూస్తూ ఉంటాడు. ఆ విధంగా చేసేటువంటి సందర్భంలో మనం ఎక్కడైనా చిన్న పొరపాటు కనుక జరిగించితే దేవుడు మనకి ఎంత కరుణ కలిగిన వాడంటే దానిని సరైన విధంగా అర్థం చేసుకొని మనము అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండగలిగినటువంటి స్థానం కూడా దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనతో మాట్లాడి మనకి తెలియపరుస్తుంటాడు. ఆ విధంగా ఉన్నట్లయితే మన అంతరంగము తేటగా కనుక ఉంచుకున్నట్లయితే మనము దేవుని యొక్క మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరస్సు కింద ఆయన శరీరంలో ఈ బిట్టర్నెస్ లేక చేదు లేకుండా, కోపం లేకుండా, ఒకరితో ఒకరు సరైన విధంగా వ్యవహరించగలిగినటువంటి తీరులోనికి మనం ప్రవర్తించగలిగే విధంగా ఉంటాం. అలా కాకపోయినట్లయితే ఆ కోపపడి తర్వాత ఆ కోపం నిలిచి ఉండి పాపము చేత ఆవరించబడి అంటే అపవాది చోటులోనికి మనం వెళ్ళిపోయినట్లయితే మనలను మనం ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి స్థితిలో లేకుండా చేసుకొని శరీరానికి నష్టాన్ని కలిగించే విధంగా మనము మాట్లాడేటువంటిది, మనం వ్యవహరించే తీరు ఉంటుంది. కనుక అది దేవుని నామానికి అవమానం, మరి దేవుడు కట్టుతున్నటువంటి సంఘానికి నష్టం, మనకు మరింత విపరీతమైన నష్టాన్ని కలుగు చేసుకునే వారంగా చేయబడతాం. ఒకసారి మనం మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అపవాది యొక్క హస్తాలలో నుంచి బయటికి తీసుకుని రాబడిన మనం మరలా అపవాదికి చోటిచ్చేటువంటి రీతిలో మనం ప్రవర్తించకూడదు. ఆ విధంగా ప్రవర్తించేటువంటి ఒక తీరు మనలో గనక కోపం నిలిచి ఉన్నట్లయితే మనం అపవాదికి చోటిచ్చే వారంగా చేయబడతాం. అది మనం ఆదికాండం 4వ అధ్యాయంలో కూడా, తర్వాత 2వ సమూయేలు 18వ అధ్యాయంలోను, తర్వాత కీర్తన 4వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. దీని విషయంలో మనం సరైన విధంగా గమనం కలిగి ఉండాలి. చూడండి, దాని తర్వాత ప్రభువు ఈరోజు మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 21-22, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఇక్కడ ఎవరైనా సరే ఆ విధంగా కోపపడినట్లయితే, ఆ కోపం నిలిచి ఉన్నట్లయితే మన అందరం కూడా ఈ విమర్శకు లోనయ్యే వారంగా చేయబడతాం. 21వ వచనంలో చెప్పబడింది, పాత నిబంధనలో కనుక నరహత్య చేస్తే వారందరూ కూడా దేవుని ఎదుట, సింహాసనం ఎదుట తీర్పుకు లోబడతారు, విమర్శకు లోనవుతారు. నూతన నిబంధనలో ఈ కోపపడేటటువంటిది పాత నిబంధనలో నరహత్యతో పోల్చుతున్నట్లుగా మనం ఈ కొండ మీద ప్రసంగంలో చూస్తాం. కనుక ఈ రక్షించబడినటువంటి విశ్వాసులకు చెప్పబడినటువంటి ఈ కొండ మీద ప్రసంగం తన శిష్యులకు బోధించాడు. కనుక మనలో ఈ కోపం అనేటువంటిది కనుక ఉన్నట్లయితే దేవుడు మనలను విమర్శలోనికి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విమర్శ ఈ లోకంలో ఉన్నటువంటి ఏ న్యాయస్థానం కూడా మన అంతరంగంలో జరిగేటువంటి విపరీతమైన భావాలు, దానికి అనుగుణంగా వచ్చేటువంటి మన ముఖ కవళికలు, తర్వాత దాని ద్వారా వచ్చేటువంటి కోపాన్ని గురించి ఎవరు తీర్పు తీర్చలేరు న్యాయస్థానాలు. కానీ దేవుడు వాటన్నిటిని కూడా గమనించి వాటిని తీర్పులోనికి తీసుకుని రాగలిగిన వాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తిరగాలి. దాని తర్వాత చూడండి, ఆ కోపం నిలిచి ఉన్నట్లయితే దాని విషయంలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవయ్యు, తన సహోదరుని క్రియలు నీతిగలవయ్యు ఉండుటనే కదా, కనుకనే కదా. కనుక ఈ కోపపడడం ద్వారా అతడు దుష్టుని సంబంధిగా అపవాది యొక్క హస్తాల్లోనికి వెళ్ళిపోయాడు. అందుచేత అతని సహోదరుని కూడా చంపినాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది మరి ఎంతో భయంకరమైనటువంటి విషయం జరిగింది. ఆ విధంగా కోపపడి కోపము నిలిచుండి పాపము చేసి అపవాది యొక్క హస్తాల్లోనికి వెళ్ళిపోయినటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం.
దాని తర్వాత మొదటి యోహాను 3:15-16 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. కనుక ఈ కోపం నిలిచి ఉండడం ద్వారా అది ద్వేషంలోనికి దిగేదిగా ఉంది. అందుచేతనే కోపం నిలిచి ఉండని ఒకటి అని చెప్పబడుతున్నది. కనుక మనం దీని విషయంలో అది మన అంతరంగ స్వభావంలో ఈ ప్రేమ గనక కలిగి ఉన్నట్లయితే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:5 అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమైన సంతోషపడక సత్యమందు సంతోషించును. ఆ విధంగా ఈ ప్రేమ అనేటువంటిది కనుక మన హృదయంలో ఉన్నట్లయితే ఈ కోపం అనే దానిని మనం అధిగమించగలుగుతాం. తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మనం ఇతరులతోటి నడవగలుగుతాం. అప్పుడు ఆ పాపము మన వాకిట పొంచి ఉండదు. అలా కాని పక్షంలో జరిగినటువంటి నష్టాన్ని మనం కయ్యూను విషయంలో, యోవాబు చేసినటువంటి దాని విషయంలో, తర్వాత మొదటి యోహాను 3:3 చెప్పబడిన విషయాల ద్వారా మనం గమనించగలుగుతున్నాం. మరి ప్రభువు కూడా అందుచేతనే మత్తయి సువార్త 5 ఎవరైనా ఒకవేళ కోపపడినట్లయితే అది వాడు విమర్శకులు ఉన్నవనని రాయబడినది. ఎందుచేతనంటే ఆ కోపము నిలిచి ఉన్నట్లయితే అది మొదటి యోహాను 3:3 చెప్పబడుతున్నది. అది ద్వేషమునకు, ఆ ద్వేషము హత్యకు దారి తీసేదిగా, అంటే అంతరంగంలో ఆ విధంగా చేసేదిగా ఉంటుంది. కనుక మనము చాలా జాగ్రత్తగా ఆ విషయంలో గమనించుకొని జీవించవలసిన అవసరం ఉంది. అది ఎవరిని మిరింగుదునా అని అతడు పొంచి ఉన్నవాడుగా ఉన్నాడు. కనుక ఈ స్వభావం ద్వారా అది చాలామంది చిన్నదిగా అనుకుంటారు. కానీ మనలో గనక కోపము రగులుట్లయితే ఆ కోపము క్రోధానికి, ఆ క్రోధము తర్వాత వేరైన క్రియకు దారి తీసి మనం అపవాది చేతిలోనికి తీసుకుని రాబడేటువంటి అవకాశం ఉంది. మన జీవితంలో మనము ప్రేమ చేత ఇతరుల పక్షంగా నింపబడినప్పుడు దీని విషయాల్లో అధిగమించి దేవుడు కోరుతున్న విధంగా జీవించగలగటానికి మనకు ఆయన సహాయాన్ని, శక్తిని, బలాన్ని ప్రసాదించగలడు. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి ఈ కోపము ద్వారా వచ్చేటువంటి నష్టం విషయంలో మేము ప్రేమ కలిగి ఆ విధంగా జీవించగలగటానికి పనికి రాగలిగిన విధంగా మా యొక్క అంతరంగాన్ని మీరు తాకి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని కోరుతూ మీ దగ్గరికి వస్తున్నాం. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.